ప్రభు పని చేయకుండా ఉండలేరు. ప్రభు పని చేయకుండా ఉండలేరు. వాళ్ళకి ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా, ఎంత కొప్పేసినా సరే తృప్తి ఉండదు. ఎందుకు? అన్నీ ఉన్నాయి కానీ నీకు బాధగా ఉన్నావు ఏంటంటే, ఇవన్నీ చేస్తున్నా కానీ నా దేవుడు పని చేయలేకపోతున్నాను, నా దేవుడు పని చేయలేకపోతున్నాను. నాకు తెలిసిన ఒక చర్చిలో ఓ పెద్ద ఆయన పొద్దున్నే మందిరానికి వెళ్ళాట. ఒక ఆమె మందిరం మొత్తాన్ని తుడుస్తుంది, మందిరం మొత్తాన్ని తుడుస్తూ ఉంది, శుభ్రం చేస్తూ ఉంది మందిరం మొత్తాన్ని. ఆ మందిరం అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళింది. వాష్రూమ్ ఆ గదులన్నిటినీ శుభ్రంగా కడుగుతూ ఉంది. పాపం ఈ పెద్ద ఆయన చూశాడు. పాపం ఈ అమ్మాయి రోజు ఈ పరిచర్య చేసిద్ది కాబోలు చర్చిలో. ఆదివారం పాపం ఎంతో కొంత ఇవ్వాలి ఈ అమ్మాయికి అనుకుని అంత అయిపోయిన తర్వాత ఆమె వెళ్తూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి ఆమె పిలిచాడు, అమ్మా ఇట్రమ్మా. ఆమెకి 200 ఇచ్చాడట. 200 నీకు చర్చి జీతం ఇస్తుండొచ్చు, నా వంతు కానుకగా నేను ఇస్తున్నాను తల్లి. నువ్వు ఎంతో కష్టపడి చెమటోడ్చి ఈ బండలు తుడిచావు, వాష్రూమ్స్ క్లీన్ చేసావు, నిజంగా చాలా కష్టపడ్డావు అని పాపం చేసినంతసేపు జాలి పడతానే ఉన్నాడు. పిలిచి 200 చేతిలో పెట్టాడంట. చేతిలో పెడితే, అయ్యా ఇది నేను డబ్బు కోసం కాదు, పరిచర్య, నా బాధ్యత, ఇది నా తండ్రి సన్నిధి, నా దేవుని సన్నిధి, నా దేవుని కోవెల. ఇక్కడికి కాసేపట్లో దేవుని సంఘం పరిశుద్ధులు వస్తారు. వాళ్ళు వాడుకునేది ఇదంతా, వాళ్ళు సంచరించేది ఇదంతా, వాళ్ళ పాద ధూళి పడేటువంటి ప్రదేశం నా ప్రియుడు ప్రభు యేసు, ఆయన వధువు సంఘము, ఆ సంఘము నడయాడేటువంటి స్థలం ఇది. అంటే దేవుని శరీరము తిరిగే స్థలం ఇది, పరిశుద్ధులు తిరిగే స్థలం ఇది. దీన్ని శుభ్రం చేయటం నా భాగ్యం. సంఘం అంటే నా ప్రభు శరీరమయ్యా. పరిశుద్ధులంటే ఎవరు అనుకున్నావు? వాళ్ళ పాదధూళి ఎక్కడ పడితే అక్కడ ధన్యత. ఆ పాదధూళిని శుభ్రపరిచి పరిచర్య చేయటం నా భాగ్యం అని ఆమె సర్దుకొని అట్లా చర్చి బయటికి వెళ్ళింది. అక్కడ ఒక కాస్ట్లీయస్ కారు ఉంది, పెద్ద కారు. ఈమె ఆ కారు దగ్గరికి సమీపించింది. ఒక వ్యక్తి వచ్చి, సర్వెంట్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఆ కార్ డోర్ ఓపెన్ చేశాడు. కారులో ఎక్కింది, డోర్ వేసాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. ముసలోడికి మైండ్ పోయింది. దేవునికి స్తోత్రం కలుగును. ముసలోడికి మైండ్ పోయింది. ఎందుకో తెలుసా? ఈ పెద్ద ఆయన కంటే చాలా రెట్ల రేంజ్ కలిగిన ఆమె. కానీ ఆయన చూపులకి ఎలా కనపడింది? పని మనిషిలా కనపడింది. మరుసటి ఆదివారం ఆమె కంటే ముందు వచ్చి కూర్చున్నాడు. అమ్మా, నేను నీళ్లు పోస్తా, నువ్వు తుడు. నేను నీళ్లు పోస్తా, నువ్వు తుడు. ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. ఎందుకు పెద్దాయన నువ్వు? ఎందుకంటే నీకు వచ్చే భాగ్యం నాకు రావద్దు. ఇది పరిశుద్ధులు సంచరించే స్థలం, పరిశుద్ధుడు దిగి వచ్చే స్థలం. నేను కూడా చేయాలి. ఇది నా తండ్రి సన్నిధి కూడా. మీకు తెలుసా, హైదరాబాద్లో నాకు తెలిసిన చర్చ్ ఉంది. అక్కడ నేను చూశాను. సేల్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక రేంజ్ స్థాయి వ్యక్తి, సిమెంట్ బొచ్చులు మోస్తున్నాడు చర్చిలో. సిమెంట్ బొచ్చులు. అన్నా, నువ్వు ఇలా చేసే అవసరం ఏముందన్నా? నీ రేంజ్ వేరు కదా. అలా అనొద్దయ్యా. నా రేంజ్ ఎక్కడున్నది? బయట జనాల దగ్గర, బయట. నా దేవుని సన్నిధి, నా తండ్రి సన్నిధికి వచ్చేటప్పటికి అందరికంటే తక్కువ వాడదని నేను ఫీల్ అవుతాను. నన్ను చేయనియండి అని చేస్తాడట ఆయన. కొద్దిగా కాస్త ఏదన్నా మనకు అంత ఉంటే చాలు, అబ్బో ఏం ఎచ్చులు జనాలై.
కనీసం వాష్రూమ్ క్లీన్ చేయటం కాదు, వాష్రూమ్ వాడటానికి పోయేటప్పుడు కూడా ఇలాంటి రకాలను చూస్తుంటే చిరాకు పడుతుంటుంది నాకు. కర్చీపులు పెట్టుకొని పోవటం కాదు, బ్రష్ పెట్టి కడగాల. యేసునామములో దేవునికి స్తోత్రం. పరిచర్య చేయాలా? ఏందనుకున్నా? పరిచర్య చేయకుండా ఉండలేవు నువ్వు. నా దేవుని పని చేయాలి, నా దేవుని పని చేయాలి, నా దేవుని పని చేయాలని మనసు ఎప్పుడు వీళ్ళొరుతూ ఉంటుంది, ఆరాట పడుతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎదుగుదలలోనికి వచ్చిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఇవి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ ఒక్క వాగ్దానం చేశాడు దేవుడు. ఆ ఎదుగుదల, ఆ పరిపక్వత నీలో కనబడితే నీకు ఒక్క వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంతో ఇంటికి పోయి రోజు చూడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకొని పోయి ఇంటికి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసయ్య అబద్ధం ఆడతాడా? యేసయ్య అబద్ధం ఆడతాడా? ఈ మెచ్యూరిటీ నీలో కనబడితే ఒకటే మాట అంటున్నాడు, నీకేం కావాలి అడుగు, ఓ నేను ఇస్తా పో అంటున్నాడు. ఇంకలే ఈ పూటగా చాలు, లే తొందరగా, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ చెబుతాను నేను, లే. ఉండలేము మనం ఆయనను ప్రేమించకుండా, ఆయన సన్నిధిని ప్రేమించకుండా, ఆయన వార్తను చాటకుండా, ఆయన్ని స్తుతించకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన స్వరం వినకుండా, ఆయన పరిచర్య చేయకుండా ఉండలేము. ఇదెంత నిజమో, మనకు తోడై ఉండి మన పక్షమున కార్యములు నెరవేర్చకుండా ఆయన కూడా ఉండలేడు. ఆయన కూడా ఉండలేడు. నన్ను ఘనపరచు వారిని చెప్పండి అందరూ, నేను తృణీకరిస్తానడా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నా యందు మీరు నిలిచి ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటే, మీకు ఏది ఇష్టం అడగండి. మీరు పనికిమాలిని అడగరగా, చెత్త అడగరగా, మీరు ఎదిగిన బిడ్డలు, మీరు ఏది అడిగినా యుక్తంగానే అడుగుతారు. అడిగిన ప్రతిదీ నేను ఇస్తా, అడగండి అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఉండనట్టే ఆయన కూడా ఉండలేడండి. మనకు తోడై ఉండకుండా ఉండలేడు, మనల్ని దీవించకుండా ఉండలేడు, మనల్ని ఘనపరచకుండా ఉండలేడు, మనల్ని ఎత్తుకోకుండా ఉండలేడు, మనల్ని ముద్దాడకుండా ఉండలేడు, మనల్ని దర్శించకుండా ఉండలేడు. కృతజ్ఞతాస్తుతులు చెబుతాం ఆయనకి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 5 సంగతులు నీ మనసులో పెట్టుకో. ఇవి నీలో నెరవేరుతున్నాయో లేదో పరీక్షించి చూసుకో. నీలో నెరవేరితే నువ్వు ధన్యుడివే. ఇవి నీలో నెరవేరలేదు అంటే ఇంకా నువ్వు అడుగున పడున్నావు, సరి చూసుకో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈరోజు అందరం కూడా సరి చేసుకుందాం. దేవుని గురించి సిగ్గుపడేది ఏందండి? బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గుపడేది ఏంది? పరిచర్య చేయడానికి సిగ్గుపడేది ఏంది? సువార్త చెప్పడానికి సిగ్గుపడేదేంది? ప్రభువుని స్తుతించడానికి సిగ్గుపడేదేంది? ప్రార్థన చేయి. తండ్రి, నాతో సూటిగా మాట్లాడావు, నాతో సూటిగా తేటగా మాట్లాడావు, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి, నేనేమేం చేయాలో, ఎలా ఉండాలో, ఎలా ఉంటే నేను ఆత్మ సంబంధినో నాకు ఈరోజు రుజువు చూపించావు. నీకు స్తోత్రం. సరి చేసుకుంటాను, చక్కదిద్దబడతాను. నీ మాటలే నాకు త్రోవ చూపే వెలుగునైనా. ఈరోజు విన్న ఈ మాటలన్నీ నా అంతరంగంలో స్థిరపరిచి, దుష్టుడు ఎత్తుకొని పోకుండా నా హృదయంలో భద్రపరిచి, ఒక పరిశుద్ధాత్మ సంబంధిగా, ఆత్మాభిషిక్తునిగా, ఆత్మాభిషిక్తురాలిగా నేను ఉండునట్లు నన్ను అనుగ్రహించు. నిన్ను రుచి చూచిన వ్యక్తిగా, నీలో ఎదుగుతున్న వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. నీ దాసుడు నేర్పిన 5 విషయములు నీవే నన్ను హెచ్చరిస్తున్నావని ఎరుగుదును. నన్ను ప్రోత్సహించు. ఈ 5 సంగతుల్లో నేను చురుకుగా ఉండునట్లు సహాయం వచ్చి, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.